భవిష్యత్తులో పిల్లలు కావాలంటే 30 సంవత్సరాల వయసు వారు లేదంటే 30 సంవత్సరాలు దాటినటువంటి వారు ఎటువంటి పరీక్షలు చేయించుకోవాలి? దేంతో మనకు క్లారిటీగా తెలుస్తుంది అనేది ఒక డౌట్ ఉంటుంది. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సురేష్ బుద్ధ, సీనియర్ హోమియోపతి కన్సల్టెంట్. దీనికి ఆన్సర్ ఏంటంటే, ముఖ్యంగా మన బాడీలో సాధారణంగా యాంటీ ముల్లేరియన్ హార్మోన్ అనేటటువంటి ఒక హార్మోన్ అనేది ఆడవాళ్ళలో ఆ టెస్ట్ మనం చేయించుకుంటే గనక డెఫినెట్‌గా ఎగ్ యొక్క రిజర్వ్ ఎలా ఉందనేది క్లారిటీగా చెప్పొచ్చు. ముఖ్యంగా ఇది యాంటీ ముల్లేరియన్ హార్మోన్ అనేది స్త్రీలలో ఎగ్ యొక్క రిజర్వ్ ఎంతుంది బాడీలో అనేది క్లారిటీగా చెప్తుంది. దీనిలో రేంజెస్ అనేవి ఉంటాయి. ఈ రేంజ్‌ని బట్టి మనకేంటంటే అది ఏజ్ రిలేటెడ్‌గా కూడా రేంజెస్ మారిపోతూ ఉంటాయి. సో, ఏ ఏ ఏజ్‌లో ఎంత రేంజ్‌లో ఉంటే దాని యొక్క ఫర్టిలిటీ పర్సెంటేజ్ అనేది మనకి క్లారిటీగా తెలుస్తుంది. యాంటీ ముల్లేరియన్ హార్మోన్ టెస్ట్ చేయించుకోవడం వల్ల మనకు చాలా క్లియర్‌గా ఎగ్ యొక్క రిజర్వ్ తెలుస్తుంది కాబట్టి ఫర్టిలిటీ యొక్క రేంజ్ కూడాను చాలా క్లియర్‌గా తెలుస్తుంది.